నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది అంటున్నారమ్మా. ఈ విషయంలో మీరు అధికారులు కానీ కోర్టు కానీ ఏమైనా ఆశ్రయించారు? కోర్టుని ఆశ్రయించాము మేము హైకోర్టుని. హైకోర్టు కూడా ఆర్డర్ రిలీజ్ చేసింది. దాన్ని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ మేడం కూడా ఇచ్చాము మేము ఈరోజు. మాకు కావాల్సింది ఏంటంటే మా నాన్నకు సంబంధించిన ల్యాండ్ మా నాన్నకు గవర్నమెంట్ తరఫున మా నాన్న పేరు మీదకి చేంజ్ కావాలని కోరుకుంటున్నాం మేము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అంటే భూమి అన్యాక్రాంతమైందంటారా, లేకుంటే అధికారులు మార్పు చేర్పుల వల్ల ఏమన్నా పొరపాటు జరిగాయి? అధికారుల మార్పుల వల్లనే ఈ పొరపాటు జరిగింది. పొరపాటు సవరించి మా ల్యాండ్ మాకు మా నాన్నగారి ల్యాండ్ మా నాన్నగారికి చేస్తే సరిపోతుంది. మాకు అధికారుల స్పందన ఎలా ఉందమ్మా? మరి ఈరోజు మీరు ఫిర్యాదు చేశారు, చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఇప్పుడు 15 years నుండి ఇదే జరుగుతుంది. కానీ ఏం చేంజెస్ లేవు. దాదాపు ఏ సంవత్సరం వరకు మీ నాన్నగారి పేరు మీద ఉంది? 2008 వరకు మా నాన్న పేరు మీద ఉంది. 2008 నుండి మధ్యలో చేంజ్ అయిపోయింది. అప్పటి నుండి ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మరి 2014లో మా నాన్న ఈ ల్యాండ్ పైన బాయ్ కరెక్ట్ లేదని లోన్ తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు చూసేసరికి కొలగాని మల్లయ్య పేరు మీద ఉన్న ల్యాండ్ కొలగాని లక్ష్మయ్య పైన చేంజ్ అయింది. మేము ఎలాంటి బ్యాంక్ లోన్స్ ఇవ్వము, మీ పేరు పైన లేదని బ్యాంకు వాళ్ళు చెప్పారు. అవును. అప్పటి నుండి ఇంకా ఇది ఫాలో అప్లోనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ లెటర్స్ పెట్టుకున్నాము. కానీ ఇంతవరకు ఎలాంటిది చేయలేకపోయారు ఆఫీసర్స్ అందరూ. కోర్టు నుండి వచ్చింది, ఆర్డర్ వచ్చింది. వాళ్ళకి చేయమని కలెక్టర్ వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు కోర్టు వాళ్ళు. ఒక 2 years అవుతుంది. తీసుకెళ్ళాము. ఈరోజు ప్రజావాణిలో కూడా ఇచ్చాము. రీసెంట్గా మాత్రం హైకోర్టు నుండి ఇచ్చారు. 1.5 month హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మేము మీడియా ముఖంగా అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మాకు న్యాయం జరగాలి. అధికారికంగా గవర్నమెంట్ తరఫున మేము కోరుకుంటే మా నాన్న భూమి మా నాన్నకు గవర్నమెంట్ తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇదే మా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. నా పేరు చిందం స్వరూప. కొలగాని మల్లయ్య, సన్ ఆఫ్ బాలయ్య, తండ్రి పేరు బాలయ్య. నా 16 ఏళ్ళ నుంచి నా భూమి ఆక్రమించుకొని 24 గుంటలు ఇచ్చేసిండు. మళ్ళా భూములు ఇచ్చినవి కాక మళ్ళా తీసుకున్నవి కాక మళ్ళీ ఇండ్లకి వెళ్ళి 24 గుంటలు దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. ఇది విషయం. నా భూమి నాకు చేయగలరని మనవి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీగల ఉట్టపల్లి 90. కొలగాని లక్ష్మయ్య. అధికారులకు అందరికీ ఫిర్యాదు చేసిన, 3 సార్లు పెట్టిన కోర్టు అప్లికేషన్లు. 16 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల కింద తెలిసింది. అది మళ్ళా బ్యాంకు పోతే ఆ విషయం నీకు 16 గుంటలే ఉంది, కొలగాని లక్ష్మయ్య 24 గుంటలు ఎక్కించుకున్నాడు అని చెప్పన్నది బ్యాంకు. ఆ లోన్ కొరకు తీసుకునే పోతే అది తెలిసింది విషయం. ఇది కథ. అధికారం ఆరపల్లి పోయినా, ఆరపల్లి పోతే మీ తమ్ముడిని అడక్కపో, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు అన్నాడు ఎంఆర్ఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ. భవాని మేడం చూస్తా చేస్తాం, మోక మీద నువ్వే ఉన్నావు అని చెప్పింది భవాని మేడం. చేపిస్తామన్నారు. కథం ఆయనతో ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక మళ్ళీ ఎవరి దగ్గర రానియలే. పేపర్లు ఇది ఇచ్చినా కానీ ఎందుకు ఇస్తానో మాకు పేపర్లు అవసరం లేదు పో అన్నారు. 2019 13వ సంవత్సరం 13-14 దరఖాస్తులు ఇచ్చుకుంటా వచ్చిన అంతే. ఇక అవి అట్నే ఉన్నాయి. నోటీసులు అసలుకే భూమే లేదు, ఆ ల్యాండే లేదు అన్నారు.
అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా అధికారులను మీరు ఏం కోరుతున్నారు మరి? అధికారులకు నా భూమి నాకు కావాలని కోరుతున్నా. అందరికీ అధికారులకు అందరికీ మనవి చేయగా తెలుసుకుంటూ పిలుచు చెప్తా అన్నా అత్త అన్న. ఇప్పుడు ఈరోజు మీరు ఫిర్యాదు చేశారు కదా, ఎవరికి చేశారు? కలెక్టర్కు ఇటు ఎంఆర్ఓకు అందరికీ చేసి వచ్చినాం. ప్రజావాణిలో సుత్తి ఇచ్చి వచ్చినాం. కోర్టుకి ఏమైనా పోయారా మీరు? కోర్టుకు పోలే ఇయ్యాల, అంతకుముందు వేయండి. నా పేరు కొలగాని రమేష్ సార్. మా డాడీ కొలగాని మల్లయ్య, మా తాత కొలగాని బాలయ్య. మా గ్రామం తిగిలోటపల్లి. ఇప్పుడు కార్పొరేషన్లో కలిసింది. మాకేంటంటే మాకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో పాలు పంచుకోగా ఉన్న భూమి ఎకరం 35 గుంటలు. దాంట్లో నుంచి మా ఫాదర్ వాళ్ళ తమ్ముడైనటువంటి కొలగాని లక్ష్మయ్య తనకు వచ్చిన పాలే కాకుండా మాకు వీళ్ళు రద్దుబాలు చేసుకుని పంచుకున్నటువంటి భూమిలోంచి మా దాంట్లో ఎకరంలోంచి 24 గుంటలు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నాడు. దాన్ని ఏం సమస్య అని అడిగితే అది ఎట్లా వచ్చింది ఏందనేది చెప్పడం లేదు. చేయమంటే చెయ్య అంటున్నారు. అది RORలో చేశారు అని అంటున్నారు. అది ఎందుకు చేశారు, ఎవరు చేశారు అంటే అది మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు అని చెప్తున్నారు. దాని గురించి ఆర్జీ కూడా పెట్టుకున్నాం కలెక్టరేట్లో, మండల ఆఫీస్లో పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమైంది అంటే వాళ్ళు చాలా ప్రొలాంగ్ అవుతుంది. అది వాళ్ళు మనం ఇచ్చినటువంటి అప్లికేషన్లు పక్కకు పడిస్తున్నారు. దానికి కావాల్సినటువంటి పేపర్లు డాక్యుమెంట్లు కావాలంటే ఏమీ లేవు, ఏమీ లభిస్తలేవు అని చెప్తున్నారు. అలా తిరగా 5-6 సంవత్సరాల తర్వాత ఒక RORలో ఈ భూమి మార్పిడి జరిగింది అని చెప్పారు అంతే. మళ్ళీ దానికి సంబంధించిన రికార్డ్స్ కావాలి అంటే ఏం లభిస్తలేవు అని మళ్ళీ చెప్తున్నారు. ఇవాళ జరిగినటువంటి ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాను. దాని గురించి MROని పిలిచి వాళ్ళని అడిగారు, ఎంక్వైరీ చేయండి, వాళ్ళు మోకా మీద ఉన్నారు కదా, వాళ్ళు మోకా మీద ఉన్నప్పుడు వాళ్ళు చేయండి అని చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదివరకు అలానే జరిగింది. కలెక్టర్ ప్రజావాణిలో ఇస్తే వాళ్ళు మోకా మీదకి వచ్చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు మోకా మీద ఉన్నారు, వీళ్ళే చేసుకుంటున్నారు, ఈ పంటను భూమి సాగు చేసుకుంటున్నారు. ఇందులో టేక్ చెట్లు కూడా ఉన్నాయి. ఈ టేక్ చెట్లు కూడా 2004లో పెట్టడం జరిగింది ప్రభుత్వ అనుమతి తీసుకొని. ఆ పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దాన్ని అన్యాక్రాంతంగా మార్పులు చేర్పులు చేసేసి వాళ్ళకు ఉన్న భూమే కాకుండా కూడా తనకు వచ్చిన పాలలోనే కాకుండా వేరే పాలు, మా దాంట్లో ఉన్న పాలను కూడా అన్యాక్రాంతంగా రిజిస్టర్ చేసుకొని మార్పులు చేశారు. దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా భూమి మాకు అయ్యే విధంగా చొరవ చూపగలరని మనవి చేస్తున్నాను. మీడియా ముఖంగా నేను గవర్నమెంట్కు మీడియా వాళ్ళ తరఫున రీచ్ కావాలని కోరుకుంటూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు భూములు మార్పిడి అని అంటుంది కదా, మీ నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఈ మధ్యలో పంచాయతీలు ఏమైనా చేసుకున్నారా? అంటే మామూలుగా అది 90 రూల్లో చేంజ్ అయిన ల్యాండ్ మీకు రాసిస్తాము, అదే బై మిస్టేక్లో ఎట్లా అయ్యిందని కొలగాని లక్ష్మయ్య వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ తర్వాత మాత్రం ఎన్నిసార్లు పిలిపించినా కానీ రావడం లేదు, చేయడం లేదు. రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు మరి? రెవెన్యూ అధికారులు చేస్తా అంటున్నారు, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, వీళ్ళే ఉన్నారు మోక పైన అని ఎంక్వైరీ చేశారు. బట్ ఏంటంటే రిజల్ట్ తర్వాత ఏమి ఉండట్లేదు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.